అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? మనమైతే ఇండియన్ హిస్టరీ క్లాసెస్ అయితే స్టార్ట్ చేసాం కదా. సో ఈ ఇండియన్ హిస్టరీ క్లాసెస్లో భాగంగా ఏన్షియంట్ హిస్టరీ అయితే ఫస్ట్ మనం స్టార్ట్ చేసాము. ఈ ఏన్షియంట్ హిస్టరీలో 7 క్లాసెస్ అయితే అయిపోయాయండి. ఇవాళ వచ్చేసి మనం 8th క్లాస్లో ఉన్నాము. ఈ 8th క్లాస్లో ఏంటంటే జైన మత పవిత్ర గ్రంథాల గురించి, అలాగే బౌద్ధ మత పవిత్ర గ్రంథాల గురించి అయితే మనం డిస్కషన్ చేయబోతున్నాము. వీడియోస్ని ఇంకా ఎవరైనా చూడకపోతే మన వీడియోస్ ఇండియన్ హిస్టరీ క్లాసెస్ వీడియోస్ స్టార్టింగ్ నుంచి ఉన్నాయి. ఖచ్చితంగా వెళ్ళి ఆ క్లాసెస్ అయితే ఫాలో అవ్వండి. వీడియోని అంటే క్లాస్ని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు అర్థమవుతుంది. మీరు మీ అంతటా మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట. ఇవాళ వచ్చేసి మనం జైన మత పవిత్ర గ్రంథాల గురించి అయితే నేర్చుకుందాము. జైన మత పవిత్ర గ్రంథాలు. ఈ జైన మత పవిత్ర గ్రంథాలు ఏంటంటే అంగాలు అంటారు. ఇవి మొత్తం వచ్చేసి 12. ఈ అంగాలు అనేవి ఏ భాషలో రాయబడ్డాయి అని అంటే అర్ధమాగధి భాషలో అయితే రాయబడ్డాయి. అర్ధమాగధి భాషలో ఈ జైన మత పవిత్ర గ్రంథాలైన అంగాలని రాశారు. అర్ధమాగధి భాష. అలాగే ఇందులో ఉపాంగాలు ఉన్నాయి. ఉపాంగాలు కూడా 12. ఈ ఉపాంగాలు కూడా 12. అలాగే ప్రకీర్ణాలు కూడా 12. ప్రకీర్ణాలు 10. అలాగే ఛేది సూత్రాలు. ఈ ఛేది సూత్రాలు కూడా 6. అలాగే మూల సూత్రాలు. అనేవి 4. ఈ జైన మత పవిత్ర గ్రంథాలు అంగాలు ఇవి 12. ఇవి అర్ధమాగధి భాషలో అయితే రాయబడి ఉన్నాయి. అలాగే వీటిని ఉపాంగాలు వీటిలో 12 ఉన్నాయి. అలాగే ప్రకీర్ణాలు 10, ఛేది సూత్రాలు 6, మూల సూత్రాలు 4గా ఉన్నాయన్నమాట. అయితే ఇందులో హేమచంద్రుడు రాసినటువంటి పరిశిష్ట పర్వం. అలాగే భద్రబాహుడు. కల్పసూత్రాలు. అలాగే హరిశ్చంద్రుడు రాసినటువంటి ఆవశ్యక సూత్రాలు. హేమచంద్రుడు రాసినటువంటి పరిశిష్ట పర్వం, అలాగే భద్రబాహుడు రాసినటువంటి కల్పసూత్రాలు, అలాగే హరిశ్చంద్రుడు రాసినటువంటి ఆవశ్యక సూత్రాలు. ఇవి వీళ్ళ రచనలు అన్నమాట. అలాగే ఆంధ్రప్రదేశ్లోని జైన మత గురువు ఎవరు అని అంటే కొండకుందాచార్యుడు. ఏపీలో తొలి జైన గురువు ఎవరు అని అంటే తొలి జైన గురువు కొండకుందాచార్యుడు. ఇతను 3 గ్రంథాలు అయితే రాశాడు. అవి ప్రాకృత భాషలో అయితే రాశాడు అనమాట. ఆ గ్రంథాలు ఏంటో చూద్దాము.
జైనమత పవిత్ర గ్రంథాలలో అంగాలు 12, ఇవి అర్ధమాగధి భాషలో అయితే రాయబడి ఉన్నాయి. ఉపాంగాలు 12, ప్రకీర్ణాలు 10, ఛేది సూత్రాలు 6, మూల సూత్రాలు 4. హేమచంద్రుడు రాసినటువంటి పరిశిష్ట పర్వం, భద్రబాహుడు రాసినటువంటి కల్పసూత్రాలు, అలాగే హరిశ్చంద్రుడు రాసినటువంటి ఆవశ్యక సూత్రాలు. అలాగే ఆంధ్రప్రదేశ్లోని తొలి జైన గురువు ఎవరు అని అంటే కొండకుందాచార్యుడు. ఇతనైతే 3 గ్రంథాలను అయితే రాశాడు. అవేంటో చూద్దాము. కొండకుందాచార్యుడు రాసినటువంటి సమయ సారం, అలాగే ప్రవచన సారం, అలాగే పంచష్టికాయ సారం, పంచష్టికాయ సారం. ఇవన్నీ కూడా ప్రాకృత భాషలో రాశాడు. ప్రాకృత భాషలో అయితే రచన చేయడం అయితే జరిగింది. ఇందులో సమయసారం అనేది అతి ముఖ్యమైనది. సమయసారం అనేది అతి ముఖ్యమైన గ్రంథం. ఈ సమయసారం, ప్రవచన సారం, పంచష్టికాయ సారం అనేవి ఎవరు రాశారు అని అంటే కొండకుందాచార్యుడు. అతని రచనలు అన్నమాట. ఇతను ఆంధ్రప్రదేశ్లోని తొలి జైన గురువు కొండకుందాచార్యుడు. అలాగే ఉగ్రాదిత్యుడు రాసినటువంటి కళ్యాణ కారక, ఉగ్రాదిత్యుడు కళ్యాణ కారక అనే గ్రంథాన్ని అయితే రాశాడు. కళ్యాణ కారక ఇది ఒక వైద్యశాస్త్ర గ్రంథం. అన్నమాట. వైద్యానికి సంబంధించిన గ్రంథం. అలాగే పంపకవి ఇతను తన ఆది పురాణం అనే గ్రంథాన్ని రచించాడు. ఈ ఆది పురాణంలో వృషభనాథుడి గురించి మనం లాస్ట్ క్లాస్ చెప్పుకున్నాము. విష్ణు భాగవత పురాణాల్లో వృషభనాథుడిని నారాయణి అవతారంగా పేర్కొంది అని చెప్పి ఆ వృషభనాథుడిని ఈ వృషభనాథుని పంచకళ్యాణం అనే దాని గురించి ఆది పురాణంలో అయితే పంపకవి గారు పేర్కొన్నారనమాట. ఇతని రచన వచ్చేసి పంచకళ్యాణం. పంపకవి తను రచించిన ఆది పురాణంలో వృషభనాథుడు రాసినటువంటి పంచకళ్యాణం గురించి అయితే పేర్కొన్నారు. ఈ పంపకవికి బిరుదు కవిత గుణార్ణవుడు. ఈ బిరుదు ఎవరిచ్చారు అని అంటే రెండవ అరికేసరి. అలాగే సోమదేవసూరి రచించినటువంటి యుక్త చింతామణి, అలాగే సన్నావతి ప్రకరణ, అలాగే యశోధర మహారాజు చరిత్ర,
వీళ్ళందరూ కూడా జైన మతానికి సంబంధించిన వారు. ఈ జైన మతానికి సంబంధించిన వీరు జైన మతాన్ని అనుసరించిన వారు. అలాగే ఈ జైన మతాన్ని అనుసరించుకుంటూ వాళ్ళు రాసిన గ్రంథాలు అన్నమాట. ఇది మనం ఇప్పుడు చెప్పుకోవడానికి కారణం ఏంటంటే, మనం వెళ్తున్న కొద్దీ కొన్ని గ్రంథాలు అయితే మనం వాటి రచించింది ఎవరు, వాటి పేర్లు ఏంటి, ఏ సందర్భంలో రచించారని చెప్పుకుంటాం. కాబట్టి ఈ జైన మతం గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి వాళ్ళు ఆ టైంలో వాళ్ళు రాసినటువంటి ఈ గ్రంథాలు అన్నమాట. సమయసారం, ప్రవచనసారం, పంచష్టికాయ సారం ఇవనేవి కొండకుందాచార్యుడు గారు అయితే రాశారు. ఇది ప్రాకృత భాషలో అయితే రాశారనమాట ఈ గ్రంథాలని. అలాగే ఇందులో సమయసారం అనేది అతి ముఖ్యమైన గ్రంథం. అలాగే ఉగ్రాదిత్యుడు రాసిన కళ్యాణకారక, ఇది వైద్య శాస్త్రానికి సంబంధించిన గ్రంథము. అలాగే పంపకవి తన ఆదిపురాణం గ్రంథంలో ఋషభనాథుడు రాసినటువంటి పంచకళ్యాణం గురించి అయితే పేర్కొన్నారు. ఈ పంపకవికి కవిత గుణార్ణవుడు అనే బిరుదు ఉంది. ఈ కవిత గుణార్ణవుడు అనే బిరుదు రెండవ అరకేసరి గారు అయితే ఇచ్చారు. అలాగే ఈ జైన మతానికి సంబంధించినటువంటి సోమదేవ సూరి గారు యుక్త చింతామణి, సన్నావతి ప్రకరణ, అలాగే యశోధర మహారాజు చరిత్ర ఈ గ్రంథాలను అయితే రచించడం జరిగింది. అలా సోమదేవ సూరి బిరుదు వచ్చేసి శ్యా ద్వాదచల సింహ. శ్యాద్వాదచల సింహ ఇది ఇతనికి వచ్చిన బిరుదు అన్నమాట. అలాగే పద్మకవి రచించినటువంటి జినేంద్ర పురాణం, అలాగే అమోఘవర్షుడు రచించినటువంటి రత్నమాలిక, సోమదేవ సూరి యుక్త చింతామణి, సన్నావతి ప్రకరణ, అలాగే యశోధర మహారాజు చరిత్ర ఇవైతే గ్రంథాలు రచించారు. ఈ సోమదేవ సూరికి ఉన్న బిరుదు వచ్చేసి షాద్వాదచల సింహ అనేది ఇతని బిరుదు అనమాట. అలాగే పద్మకవి గారు వచ్చేసి జినేంద్ర పురాణము, అమోఘవర్షుడు వచ్చేసి రత్నమాలిక అనే గ్రంథాలను అయితే రచించారు. ఈ బిరుదులు అయితే గుర్తుంచుకోండి. పంపకవికేమో కవిత గుణార్ణవుడు, జైన మత పవిత్ర గ్రంథాలు మనం చెప్పుకున్నది. ఒకళ్ళ పేరు పంపకవికి వచ్చిన బిరుదు ఏంటంటే కవిత గుణార్ణవుడు. అలాగే సోమదేవ సూరికి ఉన్న బిరుదు ఏంటంటే శ్యాద్వాదజ చలసింహ. ఈ బిరుదులు అయితే వీళ్ళకి ఉన్నాయన్నమాట. ఇదండి మనమైతే ఈరోజు క్లాస్ 8లో అయితే జైన మత పవిత్ర గ్రంథాల గురించి అయితే నేర్చుకున్నాము. నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి బౌద్ధ మత పవిత్ర గ్రంథాల గురించి అయితే నేర్చుకుందాము. వీడియో అయితే చాలా లెంతీ అవుతుందని చెప్పేసి కొంచెం పార్ట్స్ వైజ్గా అయితే నేను పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఫోన్ అయితే సపోర్ట్ చేయట్లేదండి, సో అందుకనే నేను పార్ట్స్ వైజ్గా అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. మీకు ఈ క్లాస్ అర్థమైతే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అలాగే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.